హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం అనేది చాలా సాధారణమే. ఘర్షణలు లేని సంసార జీవితం లేదని చెప్పొచ్చు. అయితే వాటిని పెద్దగా పట్టించుకోకూడదు. చూసి చూడనట్లు వదిలేయాలి. కానీ వాటి గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చెడగొడుతుంది. అయితే తెలుసో తెలియక చేసే చిన్న చిన్న పనులు, ఆవేశపూరిత నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముంబైలో ఇలాంటి ఘటన జరిగింది. అయితే ఆశ్చర్యమగు 500 కోసం విడిపోయిన జంటను చూసారా? ఇప్పుడు చూడండి. షాపింగ్ చేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడ్డాడు. ఇక అంతటితో ఆగకుండా ఆమెను భయపెట్టేందుకు ఫ్యాన్కు ఉరి వేసుకుంటున్నట్లు నటించాలనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు ఉరికంబానికి చిక్కి విలువెల్లాడాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు. ముంబై మహానగరంలోని విరార్ వెస్ట్ వీర్ సావర్కర్ మార్గ్లో శర్మ అనే వ్యక్తి తన భార్య చాందిని దేవితో కలిసి నివాసం ఉండేవాడు. శర్మ ఓ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ కోసం చాందిని భర్త నుంచి 2000 అడిగింది. అంత డబ్బు అవసరం లేదని 1500 తీసుకుని మిగతా 500 తిరిగి ఇవ్వాలని చెప్పాడు. సరేనన్న చాందిని భర్తకు తిరిగి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయంపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ పెరిగి పెద్దదైంది. 500 ఇవ్వాల్సిందేనని శర్మ పట్టుబట్టాడు. భార్యను బెదిరించేందుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంటున్నట్లు భయపెట్టాలని భావించాడు. తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. గదిలోని ఫ్యాన్కు క్లాత్ కట్టాడు. ఇదంతా భార్య గమనిస్తూనే ఉంది. భర్త కూడా ఆమెను భయపెట్టాలనే అనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు అతను వేసుకుని ఉరి మెడకు బిగుసుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన చాందిని గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల ఉన్నవారికి సమాచారం అందించింది. వారు వెంటనే అలర్ట్ అయి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఫ్యాన్కు వేలాడుతున్న శర్మను కిందకి దించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ 500 రూపాయలు ఎంత పని చేశాయో చూసారా? దయచేసి మాటలతో పోయేదాన్ని ఇలా మనుషులు ప్రాణాలు పోయే వరకు తెచ్చుకోవద్దు. ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. చూసారు కదా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.